పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ఆర్సీపీలో వ్యూహాల గందరగోళం, పూటకో మాట రోజుకో బాట. ఏఐ హబ్ నుంచి అమరావతి వరకు విశ్వసనీయతకు సలహాదారుల దెబ్బ. రాజకీయాల్లో నిలకడ అనేది ఓ పార్టీ విజయానికి వెన్నెముక వంటిది. ఒక అంశంపై తీసుకున్న నిర్ణయం, ప్రకటించిన విధానంపై సుదీర్ఘకాలం కట్టుబడి ఉన్నప్పుడే ప్రజల్లో ఆ పార్టీ పట్ల నమ్మకం కలుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ స్థిరత్వం మంచుకైనా కనిపించడం లేదన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కీలకమైన విషయాల్లో ఒకప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట చెప్తూ నిలకడలేని విధానాలను అనుసరిస్తుండటంతో వైసీపీ రాజకీయాలు గందరగోళంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి నుంచి విశాఖ గూగుల్ ఏఐ హబ్ వరకు ప్రతి విషయంలోనూ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఈ గందరగోళానికి తాజా ఉదాహరణ విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ హబ్ వ్యవహారం. ఆ ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలోనే పట్టాలకెక్కిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కేవలం క్రెడిట్ కొట్టేయడానికే ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఈ ప్రాజెక్టు తమ ఘనతేనని చెప్పుకుంటూనే మరోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ గూగుల్ డేటా సెంటర్ కేటాయింపులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ప్రాజెక్టు తమదని చెప్పుకుంటూనే దాన్ని అడ్డుకునేలా న్యాయ పోరాటం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక సామాన్య ప్రజలే కాకుండా సొంత పార్టీ కేడర్ కూడా తలలు పట్టుకుంటుంది. ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఇమేజ్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 3 రాజధానుల మంత్రాన్ని పఠించడం ఒక పెద్ద రాజకీయ మలుపు. ఇప్పుడు మళ్లీ అమరావతిపై ఆడదాపాడద చేస్తున్న వ్యాఖ్యలు, కోర్టు తీర్పులపై మారుతున్న వాదనలు పార్టీ రాజకీయ నిలకడను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. ఏ ఒక్క అంశంపై కూడా ఒకే విధానానికి కట్టుబడి ఉండలేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్గా మారుతుంది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ కావాలని కోరుకుంటూనే అవే ప్రాజెక్టులను ఏదో ఒక వంగతో అడ్డుకోవడం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. వైసీపీలో ఉన్న సీనియర్ సలహాదారులు, వ్యూహకర్తల విఫలమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ ఆలోచనలకు, క్షేత్రస్థాయి పరిణామాలకు మధ్య పొంతన లేకపోవడం వల్ల భారీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన సలహాదారులు వాస్తవాలను అధినేతకు వివరించడంలో విఫలమవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకునే లోపే దానికి భిన్నమైన మరో నిర్ణయం బయటకు రావడం వల్ల పార్టీ ఇమేజ్ ప్రజల్లో పలుచన అవుతుంది. రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా విధానాలను మార్చుకోవడం సహజమే అయినా అది ప్రజలు నమ్మే విధంగా ఉండాలి, కానీ ప్రజలను అయోమయంలో నెట్టేలా ఉండకూడదు. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల భవిష్యత్తులో వైసీపీ ఏ విషయాన్ని సీరియస్గా చెప్పినా ప్రజలు దాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండదన్న ఆందోళన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. క్రెడిట్ కోసం ఆరాటపడడం, అదే సమయంలో రాజకీయ పంతాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం అనే ద్వంద్వనీతి పార్టీ పతనావస్థకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికైనా పార్టీ అధినేత, సలహాదారులు మేల్కొని ఒక స్థిరమైన విధానాన్ని ప్రజల ముందు ఉంచకపోతే విశ్వసనీయతకు పూర్తిగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. గందరగోళ వ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బతీయడం పక్కన పెడితే సొంత పార్టీనే బలహీనపరుచుకుంటున్నారనేది కాదనలేని సత్యం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.